హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ సక్సెస్ఫుల్ షో సెలబ్రేషన్స్. రొటీన్ కి భిన్నంగా మీ అందరికి కాస్త ఆట విడుపుగా మీలో ఉన్న సంతోషాల వైబ్రేషన్ ని అలా టచ్ చేస్తుంది మన ఈ సెలబ్రేషన్స్. సో ఇవాల్టి సెలబ్రిటీ ఎవరో తెలుసుకునే ముందు మనకి కేక్ డిజైనర్ అపూర్వ గారు కావాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ అపూర్వ. So pretty. Thank you. Even you are looking pretty. Okay. As usual. Anyway. నీ ముందు కాదులే అని కానీ స్పెషల్ స్పెషల్ ఏంటంటే ఒక్కరిని కలిస్తే మన సెలబ్రేషన్స్ బర్త్డే సెలబ్రేషన్స్ అవుతాయి. అదే నేను ఇద్దరిని కలిస్తే ఇద్దరా మూవీయా ఏంటి? yes of course. oh you're చాలా రోజులైందబ్బా మూవీకి చేసి. యాక్చువల్లీ ఈ రోజు ఏంటంటే నేను ఒక గ్రేట్ పర్సన్ అండ్ ఒక మంచి హీరోని ఇద్దరిని కలవబోతున్నాను. గ్రేట్ పర్సన్ ఎవరంటే మ్యూజిక్ వందే మాత్రం శ్రీనివాస్ గారు. అండ్ మన హీరో మీకు ఐడియా ఉండే ఉంటది ఎవరు అంటే అభిజిత్. అంతకుముందు LBW చందమామ కథలు. ఎస్ ఆ హీరో అభిజిత్. సో ఇద్దరిని కలవబోతున్నాను. మంచి మూవీతోని చాలా మంచి అంటే కాన్సెప్ట్ తోని బయటకు వచ్చారు కదా. సో బాగా నడుస్తుంది, రన్ అవుతుంది. సో వాళ్ళకి వెళ్ళి సక్సెస్ కోసమని వాళ్ళ అంటే చెప్పేసేసి వాళ్ళకి విషెస్ చేసేసి అన్ని చెప్పేసి సెలబ్రేషన్ చేసేసి వాళ్ళతో కలిసి కాసేపు కబుర్లు చెప్పేసి వచ్చేది. అంత బాగుంది. మూవీ పేరేంటి చెప్పలేదు నాకు. మూవీ పేరు తెలీదా? జీలకర్ర బెల్లం. నేను ఈ మూవీ ప్రోమో నిన్నే చూసాను యాక్చువల్లీ. అవునా? ఓకే. సో వెరీ లక్కీ మీ అనమాట. నేను సో సక్సెస్ మీకు కూడా వచ్చేసింది. నేను ఇంకా మూవీ చూడలేదు. ఫస్ట్ వెళ్ళి మూవీ చూడాలి. కేక్ వెళ్ళు. నేను చూసేసాను ఆల్రెడీ. డెఫినెట్లీ. సో లెట్ మీ థింక్. ఒక మంచి ప్యాటర్న్ ఆలోచించని ప్రాసెస్ లో మనం ఇంకా మాట్లాడుకుందాం. షూర్. ఏం చేస్తావు? మూవీ పేరు జీలకర్ర బెల్లం అన్నావు కదా. ఓకే. సో దానికి కంప్లీట్లీ కాంట్రాస్ట్ చేద్దాం. నథింగ్ రిలేటెడ్ టు ద నేమ్. ఓకే. బ్లాక్ కరెంట్ కేక్ చేస్తాను. ఓకే. సో నేను ప్రోమో చూసానని చెప్పా కదా. ఆ కాన్సెప్ట్ లో ఒక డిజైన్ వచ్చింది. ఓకే సరే ఫస్ట్ అయితే నేను బ్లాక్ కరెంట్ కేక్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ మనం బ్లాక్ కరెంట్ కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాం. ఐసింగ్ షుగర్, మిల్క్, గ్రీన్ కలర్, yellow కలర్, చాక్లెట్ వర్మిసెల్లి, వెనిల్లా ఎసెన్స్, బ్లాక్ కరెంట్ క్రష్, ఎగ్స్, కేక్ జెల్. సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాం. షూర్. ఓకే. సో ఫస్ట్ మనం మార్గో బటర్ తీసుకుంటాం యాజ్ యూజువల్. 300 grams ఆఫ్ మార్గో బటర్. దీనికి 2 tablespoons ఆఫ్ కేక్ జెల్. సో మిక్స్ స్టార్ట్ చేసేస్తాను. సో అది మిక్స్ అయిన ప్రాసెస్ లోనే నేను షుగర్ కూడా యాడ్ చేసేస్తాను. ఓకే. 400 grams షుగర్. సేమ్ టైం ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే. 6 eggs తీసుకున్నాను. ఓకే. సో ఒకసారి నేను స్పీడ్ పెంచేసుకుంటాను. బికాజ్ యాజ్ యూజువల్ బటర్ హ్యాండిల్లో ఉండిపోతుంది కదా. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేస్తాను. సో అది మిక్స్ అయిన ప్రాసెస్ లోనే నేను మైదా కూడా యాడ్ చేస్తాను. అది కూడా స్లోగా. ఓకే. సో ఇప్పుడు మన బ్యాటర్ కూడా స్టిఫ్ అయింది కాబట్టి మిల్క్ కూడా యాడ్ చేసే టైం వచ్చింది. ఓకే డన్. సో ఒక్కసారి ప్రాపర్ మిక్సింగ్ ఇచ్చేసానంటే ఆఫ్ చేసేయచ్చు. డన్. మన కేక్ బ్యాటర్ రెడీ. ఇలా సింపుల్ వెనిలా బేస్డ్ కేక్ అది. ఓకే. సో ఓవరాల్ గా వర్క్ అవుతున్న కొద్దీ చేంజెస్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు సైడ్స్ కూడా ఒకసారి నేను కంప్లీట్ గా ఫోల్డ్ చేసేస్తాను బ్యాటర్ లోకి. డన్. సో నౌ ప్యాన్ ఇచ్చేసావు. ఓకే. సర్కిల్ ప్యాన్ యాజ్ యూజువల్. మొత్తం బటర్తో గ్రీస్ చేసేసి బటర్ పేపర్ కూడా పెట్టేసాను.
స్పాచులాతో మొత్తం బ్యాటర్ని ప్రాపర్గా స్ప్రెడ్ చేసేసి సో ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసేసుకొని అవెన్లో పెట్టేద్దాం. ఓకే, సో రెడీ. అవెన్లో పెట్టేసుకుందామా? వావ్, వెనీలా మొత్తం. ఇది మొత్తం అయిపోయాక ఏ కలర్కి వస్తుంది? నార్మల్ ప్లెయిన్ ఎల్లో బ్రౌనిష్ పైన. ఓకే ఓకే, there you go. 180 degrees centigrade temperature, top and bottom heat and 40 minutes timer. ఓకే, నెక్స్ట్ స్టెప్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటా. సో అపూర్వ గారు క్రీమ్ అన్నారు, స్టార్ట్ చేసేనా? ఎస్. ఓకే, సో 500 grams ఆఫ్ మార్గో బటర్ రెడీగా ఉంది మన బౌల్లో. మిక్సింగ్ స్టార్ట్ చేస్తున్నా. ఓకే, సో దానికి మనకి ఇవాళ 900 grams ఆఫ్ ఐసింగ్ షుగర్ కావాలి. సో ఇది స్లోగా యాడ్ చేసుకోవాలి, పౌడర్ ఇంగ్రీడియంట్ కదా. ఎస్. ఓకే, కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకుందాం. జస్ట్ 1 స్పూన్ యాడ్ చేశాను మిల్క్ అండ్ కొంచెం వెనిలా ఎసెన్స్, అది కూడా 1 స్పూన్ యాడ్ చేశాను. ఇందాక దాంట్లో కూడా, బేస్లో కూడా, దీనిలో కూడా, యా రెండిట్లో యాడ్ చేసి జస్ట్ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అంతే. సో 2లో పెట్టుకుందాం. అది ఒక 5 minutes మిక్సింగ్ అవ్వాలి. అయిపోయి ఉంటుంది కదా? అయిపోయి ఉంటుందా? అవుదా? అయి ఉంటుంది. ఓకే, చలో తెచ్చుకో, మరి తెచ్చేసుకుందాం. థ్యాంక్ యూ. పద. ఓకే, ఓకే చలో. సో యమ్మీ యమ్మీ కేక్. సో ఇది కూల్ అవడానికి ఇంకో 5 minutes పడుతుంది. లెట్స్ చాట్. సో నువ్వు చూసావా మూవీ? నేను చూసాను, సెకండ్ డేనే చూసాను. యాక్చువల్లీ మూవీ చాలా బాగుంది. ఈగో ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఉంటది, అసలు అడ్జస్ట్మెంట్ లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ లో అసలు ఎలా అవుతుంది, ఏమవుతుంది, ఒక మెచ్యూరిటీ లెవెల్స్ లేకుండా పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అనేది మొత్తం కంప్లీట్ గా. అండ్ చాలా బాగా చేశారు యాక్చువల్లీ. సో ఐ థింక్ ఇట్ విల్ బి ఎ గుడ్ లెసన్ ఫర్ ద యంగ్స్టర్స్. రియల్లీ, అంటే ఇద్దరు వర్కింగ్ ఉండి, అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఆ బాండింగ్ లేకపోతే ఎలా, అండర్స్టాండింగ్ లేకపోతే. లవ్ మ్యారేజ్ కాకపోతే ఏంటంటే ఈగో వల్ల చిన్న ఈగోస్ ఉంటాయి కదా, వీటికి కాంప్రమైజ్ కాకపోతే అసలు ఏంటి పరిస్థితి అనేది I think love or arranged understanding is important. Yes, of course. Actually ఏంటంటే ఇప్పుడు యూత్ చూడాల్సిన మూవీ ఇది. మంచి కాన్సెప్ట్ తో వచ్చారు అండ్ ఐ ఎంజాయ్డ్ లాట్. ఇందులో తాగుపోతు రమేష్ గారు డాన్స్ చేస్తారు ఫస్ట్ టైం. ఈయన ఇప్పటిదాకా ఎప్పుడు డాన్స్ చేయడం మనం చూడలేదు. ఈ మూవీలో ఫుల్ లెంత్ ఒక సాంగ్ ఉంటుంది, తను డాన్స్ చేస్తారు అండ్ బాగా చేస్తారు తను కూడా. నువ్వు యాక్చువల్లీ ఇప్పుడు కాన్సెప్ట్ చెప్తుంటే నాకు అదే మైండ్లో నడుస్తుంది. నిజంగా అట్ ప్రెసెంట్ ఈ జనరేషన్స్లో మ్యారేజ్ అయిన న్యూ కపుల్స్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. yes of course. సో ఐ థింక్ దిస్ విల్ బి ఎ గ్రేట్ మూవీ టు వాచ్. అవును, యాక్చువల్లీ ఇది ఒక మంచి లెసన్, అంటే ఎలా ఉండకూడదు అనడానికి ఒక మంచి లెసన్ ఇది. అయితే ముందు నేను వెళ్ళి చూడాలన్నమాట. ఓకే, అండ్ బాగా చేశారు యాక్చువల్లీ. రేష్మ గారు కూడా బాగా చేశారు, అభిజిత్ గారు కూడా బాగా చేశారు అండ్ టేకింగ్ కూడా బాగుండింది. సీన్ కి సింక్రనైజేషన్, టేకింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ సాంగ్స్ ఎస్పెషల్లీ వందేమాతరం శ్రీనివాస్ గారు చాలా అంటే సాంగ్స్ కి అసలు పేరు పెట్టడానికే లేదు నిజంగా. వందేమాతరం శ్రీనివాస్ గారు అల్టిమేట్ మ్యూజిక్ అండ్ బాగుంది. అందులో ఒకటి కీబోర్డ్ మీద ఒక సాంగ్ ఉంటుంది, అంటే ఫన్నీగా తాగుపోతు రమేష్ గారితో బాగుంది. యాక్చువల్లీ మూవీ చూడు, ఎంజాయ్ చేస్తావు. స్టోరీ నాతో చెప్పించేసుకుంటే డెఫినెట్ గా చూస్తాను. కాన్సెప్ట్ చెప్పాక నాకు ఇంట్రెస్ట్ వచ్చేసింది చూడాల్సిందే మూవీ అని. ఓకే, డెఫినెట్లీ. సో కేక్ ఇక్కడ యా కూల్. ఎస్, మన క్రీమ్ కూడా ఇట్స్ డన్. ఓకే, సో కూల్ అయిపోయింది కదా. నాకు ఫస్ట్ ఒక నైఫ్ ఇచ్చేసేవా, సైడ్స్ లూజన్ చేసేస్తా. ఓకే, ఇది హీట్ గా అలా బ్రేక్ అవుతుంది మధ్యలో కొంచెం. యా, హీట్ పొంగుతుంది కదా, పొంగినప్పుడు టాప్ లేయర్ తొందరగా అయ్యి బాటమ్ లేయర్ మెల్లగా అయ్యి అలా క్రాక్స్ వస్తాయి. అంతేగాని ప్రాబ్లం కాదు, మనం ఇన్వర్ట్ చేసేస్తాం కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఇది కిందకి వెళ్తుంది కదా. యా, దట్స్ వాట్. ఇది ఇన్వర్ట్ చేసేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. నాకు బేస్ అండ్ టర్న్ టేబుల్ కూడా ఇచ్చే. షూర్. కేర్ఫుల్ గా కట్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ సెంటర్ ఫిల్లింగ్ చేసేసుకుందాం.
యాక్చువల్లీ కేక్ పైన చాలా క్రీమ్ వర్క్ ఉంటుంది కాబట్టి సెంటర్ ఎక్కువ క్రీమ్ ఇవ్వక్కర్లేదు. ఓ దీని పైన అంతా క్రీమ్ వర్క్ ఉంటుంది. యా టూ స్వీట్ అయిపోతుంది లేకపోతే. చాలా తక్కువ ఇచ్చుకోవాలి. జస్ట్ ఒక థిన్ లేయర్ ఆఫ్ పేపర్ పెట్టినట్టు. కాకపోతే బ్లాక్ కరెంట్ కేక్ అంటే బేసికల్లీ ఏంటంటే కాకపోతే ఫేర్ కనిపిస్తుంది, అంటే కొంచెం క్రీమిష్ కనిపిస్తుంది. వచ్చేస్తుందా బ్లాక్? డెఫినెట్లీ. బ్లాక్ ఎందుకు వస్తుంది చెప్పు. అన్నిటికీ వచ్చేస్తుంది. అన్నిటికీ ఎగ్జాక్ట్లీ అంటాను అనుకుంటున్నావా? లేదు, చాక్లెట్ యాడ్ చేస్తావు కదా పైన. చాక్లెట్ యాడ్ చేయండి. బ్లాక్ కరెంట్ ఇస్ నథింగ్ బట్ రైజిన్స్. ఓ కిస్మిస్, బ్లాక్ కిస్మిస్ కూడా ఉంటాయి చూడు, రైజిన్స్ అంటారు. నేను ఇంకా చాక్లెట్ యాడ్ చేస్తావేమో. చాక్లెట్ కి బ్లాక్ కరెంట్ కి అసలు రిలేషన్ లేదు. ఇట్స్ నథింగ్ బట్ బ్లాక్ రైజిన్స్ అంతే. ఓ సో మన సెంటర్ ఫిల్లింగ్ ఇది కూడా వస్తుంది కాబట్టి నేను క్రీమ్ ఎక్కువ యాడ్ చేద్దాను, బికాస్ ఓవర్ స్వీట్ అవ్వకూడదు కదా కేక్. ఓ ఇంత డార్క్ ఉంది ఇది. పర్పుల్ కలర్ యాక్చువల్లీ దీన్ని. ఇది టాప్ లేయర్ లో ఇంకా యాడ్ చేయకుండా మన టాప్ లేయర్ వేరే థీమ్ కాన్సెప్ట్ ఆలోచించాను నేను. మూవీ ప్రోమో చూసాను అన్నాను కదా, సో ఆ మూవీ నేమ్ రాశాక బ్యాక్గ్రౌండ్ 2 షేడ్స్ ఉన్నాయి, గ్రీన్ అండ్ yellow. నువ్వు అబ్జర్వ్ చేసావా? అవునా? యా నోటీస్ చేయలేదు. మూవీ చూసాను కదా, నోటీస్ చేయలేదు. ప్రోమో చూసాను కదా అందుకే నోటీస్ చేసావా? ఓకే ఓకే. సో ఆ 2 కలర్స్ యూజ్ చేద్దామని అనుకున్నాం. హాఫ్ అండ్ హాఫ్ అనమాట, హాఫ్ yellow హాఫ్ గ్రీన్ అలా ఉండింది. సో విల్ ట్రై ఆన్ ద కేక్. ఐ హోప్ ఇట్ విల్ బి గుడ్. Here itself a new thing, actually new look here also. Which will be covered. కట్ చేసినప్పుడు మాత్రమే ఆ కలర్ కనిపిస్తుంది. యా ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు టాప్ కోటింగ్ కదా, మొత్తం క్రమ్ కోటింగ్ చేసుకోవాలి. సో దానికి ఫస్ట్ టాప్ లో కావాల్సిన క్రీమ్ వేసేసుకుందాం. నెక్స్ట్ నాకు బౌల్లో కొన్ని క్రీమ్స్ పెట్టాను చూడు, వైట్ క్రీమ్ ఏవా? ఓకే. వైట్ తో యాజ్ యూజువల్ నువ్వు హెల్ప్ చేసావు అనుకో, సైడ్స్ అంతా కవర్ చేస్తాను. సైడ్స్ కూడా కవర్ చేసేద్దాం. ఎక్కడన్నా ప్యాచెస్ లాగా ఉన్నాయి అనిపిస్తే దాన్ని మళ్ళీ రీడూ చేద్దాం. ఇప్పుడు ఫినిషింగ్ వర్క్ మొత్తం స్మూత్ చేసేసాక మనం యాక్చువల్ డిజైనింగ్ వర్క్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు డిజైనింగ్ వర్క్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ yellow కలర్ తో గ్రాస్ హాఫ్ ఆఫ్ దట్ ఫిల్ చేసుకున్నాం. ఓకే. కొత్త కాన్సెప్ట్ కదా yellow కలర్ తో గ్రాస్. యా ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ హాఫ్ మొత్తం ఈ గ్రాస్ తో ఫిల్అప్ చేసి దీనికి కావాల్సిన బాటమ్ బార్డర్ కూడా 1 లైన్ ఈ గ్రాస్ ఇస్తాం ఇలా. ఓకే. సో ఇప్పుడు టాప్ లో ఎలా చేశాను సేమ్ ప్రాసెస్, బాటమ్ జస్ట్ 1 లైన్ అంతే. సో ఇప్పుడు గ్రీన్ కలర్ తో లీవ్స్ వేస్తాను ఫుల్ గా. అండ్ కొంచెం మనకి ఇలా కర్వ్ లాగా వచ్చింది కదా, దాన్ని ఓవర్లాప్ చేసుకుంటూ వేసేస్తే హాఫ్ హాఫ్ లాగా వస్తుంది. ఓకే. ఒక లీఫ్ ఓవర్లాప్ అవుతూ ఉండాలి. ఓకే, అంటే దాని మీద ఫాలో అవుతున్నట్టు. యా. సో మన
ఫైనల్లీ అక్కడక్కడ గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, మొత్తం కవర్ అయిపోయాక మనకి ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో మళ్ళీ ఒకసారి ఫిల్ చేసేసుకుంటే ప్రాపర్ లుక్ ఉంటుంది. ఓ ఫైన్. కింద కూడా గ్రీన్ లైన్ ఇస్తావు కంటిన్యూటీ. ఎగ్జాక్ట్లీ సేమ్ ఎల్లోకి ఎలా ఇచ్చాము, బట్ బిఫోర్ దాట్ ఇప్పుడు దీనికి ఎలా ఫాలింగ్ లుక్ ఇచ్చాము, అవును సేమ్ దీనికి కూడా అలా ఫాలింగ్ లుక్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఈ లీఫ్తో సో ఇక్కడ జస్ట్ ఒక చిన్న ఫ్లవర్ లాంటిది ఇద్దాం. లీఫ్ టిప్ తో ఫ్లవరా? సో ద సేమ్ టైం అదే ప్రాసెస్తో మనం ఎల్లో కలర్ కూడా అలానే లుక్ ఇవ్వాలి. సో నేమ్ రాసేసుకుందాం. కంగ్రాట్స్ టు జీలకర్ర బెల్లం టీమ్ అని రాయనా? యువర్ విష్. సో లాస్ట్ ఫైనల్ టచ్ చాక్లెట్ వర్మిసెల్లి అంటారు వీటిని. ఓకే, దీన్ని జస్ట్ మన ఫ్లవర్ పైన చుట్టూ చల్లుతాం. సో ఇదిగో జీలకర్ర బెల్లం టీంతో హ్యాపీగా ఎంజాయ్ చేయి, బ్లాక్ కరెంట్ కేక్ తినిపించు. యమ్మీ యమ్మీ బ్లాక్ కరెంట్ కేక్ చాలా బాగుంది కదా. సో జీలకర్ర బెల్లం టీం దగ్గరికి వెళ్ళి సక్సెస్ సెలబ్రేషన్స్ మన సెలబ్రేషన్ కూడా చేసుకొని వచ్చేద్దామా? చలో లెట్స్ గో. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. మేము ఈటీవీ అభిరుచి ఛానల్ సెలబ్రేషన్స్ నుంచి వస్తున్నామండి. మీ సక్సెస్ ని మా ఛానల్లో మేము సెలబ్రేట్ చేసుకోవడానికి మేము వచ్చేసాం. జీలకర్ర బెల్లం సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ సార్. యాక్చువల్ గా ఏంటంటే మీ గురించి మాట్లాడుతూ మీ సక్సెస్ గురించి మేము మా కేక్ మేకర్ అపూర్వ గారు మంచి కేక్ రెడీ చేసాం మీకోసమని. ఆ కేక్ ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేసాం ఆ కేక్ తో పాటు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఐఎమ్ రియలీ హ్యాపీ అండి. అంటే జెన్యున్లీ ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తే ఒక సినిమా ఎలా ఉంటుందో అనేది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను గతంలో కూడా నా ఎల్బిడబ్ల్యూ చందమామ కథలు అంతే ఆదరించారు. ఇప్పుడు నా 3వ చిత్రాన్ని కూడా ఆదరిస్తున్నందుకు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. గ్రేట్ సార్, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మూవీ? బాగుందమ్మా. అంటే నాకు ఎస్పెషల్లీ అంటే ఈ సాంగ్స్ అన్ని కూడా బాగా కుదిరాయి ఈ సినిమాకి సంబంధించి. సో సినిమా నేను చూసినప్పుడే ఫస్ట్ టైము షూటింగ్ అయిపోయిన తర్వాత నేను చూసాను. మొత్తం షూటింగ్ అయిన తర్వాత అప్పుడు సాంగ్స్కి వచ్చారనమాట. సో నాకు సినిమా చూడగానే ఇది మంచి కాన్సెప్ట్, అందరు చూడదగినటువంటి కాన్సెప్ట్, డెఫినెట్ గా ఇది అవుతుంది, దీనికి మనం ఎంత కంట్రిబ్యూట్ చేయగలుగుతాం. మేము అభిజిత్ అందరం కలిసి చూసామన్నమాట. చూసినప్పుడు చాలా మంచి ఎనర్జీ ఉంది సినిమాలో. నేను కూడా ఈ రోజు మార్నింగ్ చూసి చాలా ఎంజాయ్ చేశాను. ఈ రోజు మార్నింగ్ చూసాను, చాలా ఎంజాయ్ చేశాను మూవీ కాన్సెప్ట్. అంటే సెలెక్ట్ చేసుకుంది మీరు, సెలెక్ట్ చేసుకునేటప్పుడు అంటే ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు? అంటే చందమామ కథలు చూసిన తర్వాత విజయ్ శ్రీనివాస్ గారు నాకు కాల్ చేసి సంప్రదించడం జరిగింది. కలిసాను ఆయన్ని. కలిసిన తర్వాత కథ చెప్పారు, లైన్ చెప్పారు. లైన్ చాలా బాగుందండి, తప్పకుండా వర్క్ చేద్దామంటే తర్వాత ప్రొడ్యూసర్స్ అప్రూవల్ తర్వాత ఈ గేమ్ మీద ఎంటైర్ నరేషన్ మొత్తం స్టోరీ అంతా చెప్పారు. నాకైతే చాలా నచ్చింది. ఈ కరెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు జరుగుతున్న ఇట్స్ అ బర్నింగ్ ఇష్యూ బేసిక్లీ. దాన్ని సటిల్గా ఒక వెరీ ఎంటర్టైనింగ్ వేలో మంచి కామెడీతో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్తో ఒక మంచి సినిమాని తెర మీదకి ఎక్కిస్తే జనాలు తప్పకుండా చూస్తారన్న నమ్మకంతో వీ వెంట్ అహెడ్. ఓకే ఓకే, మీరు ముందే విన్నారా సార్ స్టోరీని? నేను ముందు చూడలేదమ్మా. నేను అంటే యాక్చువల్గా సినిమా అయిపోయిన తర్వాత నా పార్ట్ వచ్చింది. ఓకే, యాక్చువల్గా ఈ సినిమాకి ముందు చాలా ఎక్సర్సైజ్ చేశారు, మ్యూజిక్ బాగుండాలి అన్న దాంతో ఎక్సర్సైజ్ చేశారనమాట. మన
శోభారాణి గారు, మా చిత్ర ప్రొడ్యూసర్లు శోభారాణి గారు, ఆళ్ళ నవరోజు రెడ్డి గారు, వీళ్ళు ఏంటంటే ఈ కొంత దీని మీద ఇది బాగా రావాలి, మ్యూజిక్ దీనికి హెల్ప్ అవ్వాలి అన్న దీంతో డైరెక్టర్ గారితో అంటూ ముందు అసలు మనం సినిమా తీస్తూ పోదాం, సినిమా మంచి కాన్సెప్ట్ అయితే ఉంది కదా, సో సినిమా తీస్తూ పోదాం, సినిమా తీసిన తర్వాత అప్పుడు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అనేది అనుకుని అప్పుడు మనం డిసైడ్ అవుదాం అన్నట్లుగా అనుకోవడం. తర్వాత ఈ సినిమా అంత పూర్తయిన తర్వాత ఒకసారి మేము ఒకసారి మొత్తం సినిమా అంతా వేసుకొని చూసామన్నమాట. మీరు స్పెషల్ కేర్ ఏమైనా తీసుకున్నారా? డెఫినెట్గా అండి, స్పెషల్ కేర్ డెఫినెట్గా తీసుకున్నాం. ఏం చేతనంటే ఇవాళ ట్రెండ్ని బట్టి ఏమి వస్తున్నాయి, సినిమాలు వస్తున్నాయి, ఎలా మ్యూజిక్ ట్రెండ్ ఉంది, ఇప్పుడు ప్రజెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎలా చేస్తున్నారు, అవన్నీ కూడా స్టడీ చేస్తూ, ఎస్పెషల్లీ ఇది ఒక సాఫ్ట్వేర్ బేస్డ్ కథ, అంటే యంగ్స్టర్స్కి సంబంధించినటువంటి కథ. సో ఆ తీసిన మేకింగ్ స్టైల్కి దగ్గరలో సాంగ్స్ కూడా ఉండాలి, మేకింగ్ దీనికి ఈ ఎలిమెంట్ని ఎలివేట్ చేసేది లాగా ఉండాలి మ్యూజిక్ అనేది. దాంతో చాలా ఎక్సైజ్ చేశాం. యాక్చువల్లీ అభిజిత్ కూడా చాలాసార్లు వచ్చాడు, అంకుల్ బాగా ఇది కొంచెం ట్రెండీగా ఉండాలి అన్న దీంతో తను చాలా ఇదనమాట. మా ప్రొడ్యూసర్స్ నవరోజు రెడ్డి గారు అంటే శోభారాణి గారు ఎంతైతే దీనికోసం ఎఫర్ట్ పెట్టారో అట్లాగే మా అభిజిత్ కూడా వచ్చి లేదు అంకుల్ ఇది బాగా చేద్దాం మనం అని చెప్పేసి అంటాం, తను అడ్వైజ్ చేసి ఇవ్వడం. అట్లే నేను ఇవాళ ఉన్నటువంటి ట్రెండ్ అంతా కూడా చూస్తూ ఇంక్లూడింగ్ లిరిక్స్తో సహా మేము దాన్ని బాగా ప్లాన్ చేసామన్నమాట. మూవీలో మీకు బాగా కనెక్ట్ అయిన సాంగ్ ఏది? నాకు బాగా నచ్చిన సాంగ్ అంటే ద మోస్ట్ క్యాచీ ట్యూన్ ఓహోహో కోమలి అనే సాంగ్ ఉంది. ఇట్స్ ఎ డ్యూయట్ బిట్వీన్ రాహుల్ అండ్ మైథిలి క్యారెక్టర్స్. అది కాకుండా సినిమా కాన్సెప్ట్ని మొత్తం డిఫైన్ చేసే ఒక సాంగ్ 7 అడుగులు వేసి ఎన్నాళ్ళయింది సార్ పాడారు. అది డెఫినెట్గా యూనో హైలైట్స్ ఆఫ్ ద మూవీ అనుకోవచ్చు చెప్పచ్చు. సార్ ఇప్పుడు మీరు మా కోసం ఆ సాంగ్ కొంచెం పాడతాను. యాక్చువల్గా మన అభిజిత్ అన్నట్లుగా ఆ డ్యూయట్గా వస్తే అది చాలా మంచి డ్యూయట్ అండి, ఓహో కోమలి. అభిజిత్ చాలా ఇష్టపడ్డ సాంగ్ అది. టోటల్ కాన్సెప్ట్కి సంబంధించి ఈ సినిమా కాన్సెప్ట్ ఇందాక అన్నట్లుగా సినిమా చూపించిన తర్వాత మాకు మ్యూజిక్ చేసేటప్పుడు అంటే మొత్తం పిక్చర్ మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈజీగా ఉండిందా అలా వర్క్ చేయడం? అంతే కదా మనకు టోటల్గా ఈ పిక్చర్ ఏమిటి, ఇందులో ఏం వస్తుంది అనేది తెలిసిపోతుంది. మన వెనుగంట్ల రాంబాబు గారు రాశారు ఈ పాట. 7 అడుగులు వేసి ఎన్నాళ్ళయింది, ఎద తలుపులు మూసి ఎన్నేళ్ళయింది, 7 అడుగులు వేసి ఎన్నాళ్ళయింది, ఎద తలుపులు మూసి ఎన్నేళ్ళయింది, ఎందాక ఈ ఒంటరి పయనం, ఎందాక ఈ ఒంటరి పయనం, మనసు మమత విడదీసి, మనసు మమత విడదీసి, 7 అడుగులు వేసి ఎన్నాళ్ళయింది, ఎద తలుపులు మూసి ఎన్నేళ్ళయింది. యాక్చువల్లీ మూవీ చూసినప్పుడు మాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉండింది సాంగ్. యాక్చువల్లీ అంటే ఫీల్ గుడ్ సాంగ్. అవును, ఫీల్ గుడ్ సాంగ్. మంచి అంటే మొత్తం కథ, ఆ సినిమాకి సంబంధించిన మొత్తం కథని కాన్సెప్ట్ చెప్పేటువంటి పాటగా అయిందనమాట. ఇది చాలా మేము యాక్చువల్లీ మార్నింగ్ షో సంధ్యాలో చూసామండి ఆడియన్స్ తో. అండ్ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే యాజ్ సాంగ్స్ పరంగా ఈ సాంగ్ వచ్చినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయండి మాకు థియేటర్లో సాంగ్ చూస్తున్నప్పుడు అన్నారు. రోమాన్ లెక్క పొడిచే లాంటి గానం అలా ఉండింది. అంటే కరెక్ట్ గా సిచ్యువేషనల్ గా సాంగ్ రావడం, అందులో సార్ టోన్ అలా సెట్ అయిపోవడం. అంటే ఎస్పెషల్లీ యూత్ ని అడ్వైస్ చేస్తాం. అంటే ఈ రోజులో చాలా కాంట్రడిక్షన్స్, చాలా అంటే చాలా ఫాస్ట్ లైఫ్ లో చాలా విషయాల్ని చాలా ఎఫెక్షన్స్ని కోల్పోతున్నాం. బికాజ్ ఎవరికి టైం ఉండలేదు. సో అంచేత ఆ టైం ఉన్న కారణం చేత చాలా విషయాలు మిస్ అవుతున్నాం, చాలా లైఫ్లో చాలా మిస్ అవుతున్నాం. సో ఆ మిస్ అయిన కాన్సెప్ట్ని ఈ సినిమాలో కొమ్మనాపల్లి గణపతిరావు గారు చాలా అద్భుతంగా దాన్ని నేరేట్ చేశారు. శ్రీనివాస్ గారు అంత అద్భుతంగా కొత్త ఎఫర్ట్గా శ్రీనివాస్ గారు డైరెక్టర్గా ఈ సినిమాకి బాగా దాన్ని ప్రజెంట్ చేశారనమాట. అంటే యూత్ ఇవాళ ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, దీంట్లో వాళ్ళు ఎలా ఒక ఫ్యామిలీ లైఫ్ని లేకపోతే లవ్ని ఎట్లా మిస్ అవుతున్నారు, చిన్న చిన్న వాటికి ఎంత అంటే తట్టుకోలేని విధంగా అమ్మాయిల సైడ్ కానీ అబ్బాయిల సైడ్ కానీ చిన్న అడ్జస్ట్మెంట్ కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి బికాస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్.
టోటల్ గా ఉన్న ఎన్విరాన్మెంట్ వర్క్ ఇప్పుడు న్యూ జనరేషన్ మొత్తం యాక్చువల్ గా అలాగే ఉన్నారు. వర్కింగ్ స్టైల్ అంటే యాక్చువల్ గా ఏదైతే 8 hours ఒక మనిషి వర్క్ చేయాలనేటువంటి ఆ కాన్సెప్ట్ పోయి అది 10 hours అవుతుంది, 11 hours అవుతుంది, 12 hours, 13 hours అవుతుంది. సో పీస్ ఆఫ్ మైండ్ మిస్ అవుతుంది టు ఎవ్రీబడి ఇన్ అవర్ సొసైటీ. అంటే అన్ని రంగాల్లో 8 hours అనేటువంటి ఒక కాన్సెప్ట్ పోయి అది 15 hours కూడా రీచ్ అవుతుంది అనమాట. సో అంచేత మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ లైఫ్, మోస్ట్ ఆఫ్ ది ఒక హ్యూమన్ రిలేషన్స్ అన్ని కూడా మిస్ అయ్యే ఒక పరిస్థితి మన ముందు ఉంది. సో దాన్ని నవరోజి రెడ్డి గారు అండ్ మన శోభారాణి గారు అది మంచి కాన్సెప్ట్, ఇది యూత్కి లేకపోతే సమాజానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి అట్లానే ఒక ఇది ఆర్ట్ పిక్చర్ లాగా కాకుండా చాలా ఎంటర్టైన్మెంట్ యూత్కి నచ్చే విధంగా అభిజిత్ లాంటి ఒక మంచి యంగ్ టాలెంట్స్ మన రేష్మ లాంటి హీరోయిన్స్ వాళ్ళ ద్వారా ఇది కాన్సెప్ట్ చాలా అద్భుతంగా చెప్పారు నాకు అనిపించింది అనమాట సినిమా చూసిన తర్వాత. సో మాక్సిమం ఇది సమాజానికి లేకపోతే చాలా మందికి ఉపయోగపడే యంగ్ జనరేషన్ అది బాగా యూస్ఫుల్ అవుతుంది అన్న దీంతో మ్యూజిక్ సైడ్ వచ్చినప్పుడు ది బెస్ట్ అట్లా ఎంటర్టైన్మెంట్ అండ్ సాంగ్స్లు కానీ అవన్నీ కూడా చేస్తూ వచ్చాం అనమాట. సుహాసిని గారి పాత్ర గురించి అంటే చాలా బాగా కౌన్సిలింగ్ ఇచ్చేసుకుంటూ అంటే ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ అంటే అంత పెద్ద తన ఆర్టిస్ట్తో మీరు చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్స్ అంటే సుహాసిని గారి ఎపిసోడ్ అండి. ఆవిడతో వర్క్ చేయడం అన్నది ఇంకా నాకు పర్సనల్ లైఫ్లో హైలైట్. ఎందుకంటే సచ్ ఎ సీనియర్ మోస్ట్ యాక్టర్ అండ్ ఆవిడ సెట్లోకి వచ్చినప్పుడు ఎప్పుడు నేను పెద్ద సీనియర్ యాక్టర్ అన్న ఆ యాటిట్యూడ్ కానీ అది ఏం లేదనమాట. అండ్ మామూలుగా ఒక ఫస్ట్ టైమర్ యాక్ట్ చేసినట్టు ఎలా ఉంటుంది, ఎంత నర్వస్గా అంటే నేను ఇంకా బాగా చేయాలి, ఇంకా రిహర్స్ చేయాలి. బికాజ్ నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నేను రిహర్సల్స్లో చాలా బిలీవ్ చేస్తాను కదా. సో నేను ఆవిడ చూసినప్పుడు ఐ వాజ్ సో అమేజ్డ్. అంటే ఆవిడకు ఒక సీన్ ఇస్తే ఆవిడ పదే చదివి నేను ఇంకా పర్ఫెక్ట్గా చేయాలని ఆ డైలాగ్స్ని కూర్చుని షీ వాజ్ రిహర్సింగ్ ఆ డైలాగ్స్, ఎంత ఫోకస్డ్గా షీ వాజ్ డూయింగ్ ఇట్. ఈవెన్ టుడే అంటే ఎన్ని ఏళ్ల నుంచి ఆవిడ నటిస్తున్నారు, ఇంకా ఈ రోజు కూడా ఆవిడ అంతే ప్యాషన్తో అంతే ఫోకస్తో ఉన్నారంటే దట్స్ వై షీస్ దేర్. గ్రేట్ అండి. వన్ సెకండ్ అండి, యాక్చువల్లీ ఇందాక మీరు థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అనేసి అన్నారు. సో ఏంటి ఎగ్జాక్ట్ గా థియేటర్ బ్యాక్గ్రౌండ్? నేను ఇక్కడ హైదరాబాద్ లోనే సూత్రధార అనే ఒక థియేటర్ గ్రూప్ ఉందండి. సో వాళ్ళతో అసోసియేట్ అయ్యి నేను చాలా నాటకాలు చేశాను, హిందీ అండ్ ఇంగ్లీష్ ప్లేస్. అంటే మేము ఆల్ ఓవర్ ఇండియా టూర్ చేసాం. స్టేజ్ షోస్ అంటే స్టేజ్ డ్రామాస్ బేసిక్లీ. అంటే కాలేజ్ లో ఉన్నప్పుడే ఐ స్టార్టెడ్ ఆఫ్ అనమాట బికాస్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్. మీకు థియేటర్ లో మీరు చూసుకునేటప్పుడు అంటే నార్మల్ కట్అవుట్స్ కానీ మీరు ఎంజాయ్ చేసేటప్పుడు కానీ అంటే మీరు వెళ్ళి చూసాను అన్నారు కదా ఆడియన్స్ తో కూర్చొని. సంధ్య 70mm లో అక్కడ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టార్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు అండ్ అల్లు అర్జున్ గారు. ఓకే, వాళ్ళ పక్కన నాకు కట్అవుట్ పెట్టారు అక్కడ. అది కూడా ఆల్మోస్ట్ అంతే సైజ్ లో కట్అవుట్ పెట్టారు. అది చూసి ఐ వాజ్ వెరీ థ్రిల్డ్. అంటే ఇట్స్ లైక్ ఆబ్వియస్లీ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ ఎనీ యాక్టర్ టు హ్యావ్ దేర్ కట్అవుట్ అక్కడ. అంత పెద్ద యాక్టర్స్ పక్కన నీ కట్అవుట్ నువ్వు చూసుకోవడం అంటే ఆ కిక్ వేరేలా ఉంటుంది. ఆ కిక్ కంటే నాకు సినిమా ఆడియన్స్కి ఎలా నచ్చుతుంది అన్న ఒక చిన్న ఇదైతే ఉండింది. నచ్చుతుంది అన్న నమ్మకం ఉంది, కానీ ఎలా రియాక్ట్ అవుతారన్నది నాకు తెలియదు కదండి. ఎలాంటి ఆడియన్స్ అనేది ఎవరు చూస్తారని కూడా మనం చెప్పలేం కదా. సో సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత కూడా చాలా బాగుందండి, ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైనింగ్గా ఉందన్నారు. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత చెప్పండి ఎలా ఉందని నన్ను బయటకు వచ్చిన తర్వాత ఎవ్రీబడి యువర్ లైక్ రీడింగ్ అబౌట్ ద ఫిల్మ్. నాకు చాలా నచ్చిందండి, ఇంతమంది సినిమా తీశారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి దే ఆల్ టుక్ లైక్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ సార్ మీరు నార్మల్ గా ఇందాక అంటే ఇష్టపడి చేసిన సాంగ్ అనేసి 7 అడుగుల బంధం అండి. అవునమ్మా. కష్టపడి ఏమైనా సాంగ్ చేశారా? కష్టపడి అయితే చేయలేదు, కానీ ఒక పాట ఇప్పుడు ఇందాక మన అభిజిత్ చాలా ఇష్టపడ్డాడు ఒక సాంగ్, ఓహోహో కోమలి. అది యాక్చువల్గా దీంట్లో 5 పాటలు 5 రైటర్ చేత రాయించాం. ఒకటి కొమ్మనాపల్లి గణపతిరావు గారు, ఇంకొక కిరణ్ అని, తర్వాత మన కరుణాకరు, తర్వాత ఇంకొక కొత్త రైటర్ ఇంట్రడ్యూస్ అయ్యారు ఈ సినిమా ద్వారా, మన కొంపెల్ల వెంకటరావు గారు అని. ఆయన ఒక డ్యూయట్ ఆయన సాహిత్యం ఇదంతా కూడా చాలా ఆయనకి మంచి వేటూరు గారి ఇదనమాట. వేటూరు గారితో ఆయనతో చాలా ట్రావెల్ అయ్యాడు. సాహిత్యం మీద ఆయన చాలా పట్టుంది. మేము అడిగామన్నమాట, మీరు ఈ సినిమాకు ఒక మంచి డ్యూయట్ రాయించాలంటే అప్పుడు ఆయన ఏమన్నారంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్యూన్ ఫస్ట్ టైం రాసే వాళ్ళకి ట్యూన్ కంటే కూడా ఏదైనా మంచి కాన్సెప్ట్ చెప్పగలుగుతారు కాబట్టి నేను రాస్తాను, మీరు ట్యూన్ చేయగలుగుతారా అని చెప్పేసి అన్నారు. సో అలా
అన్నట్టు అలా రాసిన పాటకు ట్యూట్ చేసాం అనమాట. సో అంచేత దానికి కొంచెం ఓహో కోమలి అని రాస్తే దానికి చిన్న చిన్న యాడింగ్స్ చేసి ఓహో కోమలి వగలులికే జాబిలి నా తనువు తపన నీవే నా దానన నువ్వే నాదుకోవే ఓహో కోమలి వగలులికే జాబిలి. ఇది వచ్చేసి మన శ్రీరామ్ అండ్ ఉషా వీళ్ళిద్దరు కలిపి పాడారు. చాలా మంచి పాట, చాలా మంచి పాట. యాక్చువల్లీ థియేటర్ చూసేటప్పుడు మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ. సో అట్లా ఈ సినిమా ఎస్పెషల్లీ చిన్న చిన్న అంటే సినిమా పరంగా వస్తే అండి దీనికి ముందు చాలా ఘర్షణ వాతావరణం ఉంటుందన్నమాట. మీరు చూసారు కాబట్టి చిన్న ఘర్షణ నుంచి సాంగ్ స్టార్ట్ అవుతుంది. సో అట్లా ప్రతిది కూడా చాలా మైన్యూట్ ఉన్నటువంటి అంటే ఈ ఫీలింగ్స్ని మైన్యూట్గా ఉన్న ఫీలింగ్స్ని కూడా డైరెక్టర్ గారు విజయ్ శ్రీనివాస్ గారు కొత్తగా ఆయన చాలామంది దగ్గర వైట్ల శ్రీనివాస్ గారి దగ్గర వాళ్ళందరి దగ్గర పనిచేశాడు. సో ఆయన చాలా అద్భుతంగా దాన్ని టేక్ చేశారనమాట. మన అభిజిత్ గారిది, తర్వాత మన రేష్మ, వీళ్ళందరి వాళ్ళిద్దరు యొక్క ఫీలింగ్స్ ఈ కాన్సెప్ట్ని చాలా అద్భుతంగా ఆయన చేశారు. దానికి రీ రికార్డింగ్ కూడా మేము అట్లా దాన్ని వీలైనంత ఎలివేట్ చేస్తూ చిన్న చిన్న మైన్యూట్ పాయింట్స్ని రీ రికార్డింగ్లో కూడా మనం చెప్పగలుగుతాం చాలా సందర్భాల్లో. అట్లా దాన్ని చేసుకుంటూ రాగలిగాం అనమాట. అండ్ సార్ గురించి ఒక విషయం చెప్పాలండి. అంటే ఆయన పక్కన ఉన్నారు పొగుడుతున్నాను కాదు, కానీ ఇప్పుడు ఒక సాంగ్ వింటే అది రెహమాన్ గారి సాంగా, దేవి గారి సాంగా, మణిశర్మ గారి సాంగా అని ఇట్లా చెప్పేస్తాం మనం. అలాగే సార్ కూడా ఈ సాంగ్ వింటే ఇది వందే మాతరం శ్రీనివాస్ గారి సాంగ్ అని చెప్పేస్తాం మనం. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి హీ రీడిస్కవర్డ్ హిమ్సెల్ఫ్. అంటే ఆయన ఒక కొత్త సౌండ్ని ఇచ్చారు అనమాట. అంటే మీరు ఒక కొత్త వందే మాతరం శ్రీనివాస్ గారి మ్యూజిక్ ని వింటారు, ఇది నాంది పలికింది ప్రాబబ్లీ ఈ సినిమా. ఒక కొత్త సౌండ్ ఆయన క్రియేట్ చేశారు. అంటే ఎంతకాలం నేను అలాగే ఇచ్చి చాలా సంవత్సరాలుగా నేను ఒక సౌండ్ ఇచ్చాను, ఆ సౌండ్ ని బ్రేక్ చేసి ఒక కొత్త సౌండ్ ఇస్తాను ఆడియన్స్ కి అని చెప్పి ఛాలెంజ్ గా తీసుకొని చేశారు సార్. దానికి మాత్రం కారణం అభిజిత్ మీ సినిమా చూశాకనే. ఏం చేస్తానంటే మీరు అంటే వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళ యొక్క వాళ్ళ టెండెన్సీని మొత్తం కూడా అది అంటే ఇప్పుడున్న ఈ ట్రెండ్ని పట్టుకోవాలంటే చిన్న ఎక్సర్సైజ్ చేయాలి మనం కూడా అన్న దీంతోనే అంచేతనే కొంత యూత్ఫుల్ సాంగ్స్ ఏ జూడ్ అరే అది బేసిక్ గా ఏంటంటే నాకు హీరోయిన్ కి ఒక గొడవ అవుతుంది అనమాట. గొడవ నేను అప్సెట్ అయిపోయి ఉంటాను కదా, ఉన్నప్పుడు దిస్ గై కమ్స్ అండ్ అది నాకు ఆ సాంగ్ నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. అంటే ఐ నెవర్ ఎక్స్పెక్ట్ అంత బాగా డాన్స్ చేస్తాను. అంటే ఆయన అన్నాడు నన్ను ఎవ్వరు చూడలేదు బ్రదర్ నేను డాన్స్ చేయడం, ఫస్ట్ టైం నేను అంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా నేను డాన్స్ చేయడం చూస్తున్నారు జనాలు అని చెప్పి చేశాడు. అది కూడా అంటే తాగినట్టే చేశాడు అనమాట. బికాస్ ఆయన టైటిల్ కి జస్టిఫికేషన్ ఇస్తూ తాగినట్టు చేశాడు. సో ఇట్ వాస్ అన్ అమేజింగ్ సాంగ్. మీతో రేష్మ గారు చేశారు కదా కో ఆర్టిస్ట్, సో ఎలా అనిపించింది తనతో చేసేటప్పుడు? బేసిక్గా దాన్ని ఇంతకు ముందు ఈ రోజుల్లో ఇంకా ఒక 5 చిత్రాలు చేశారు, 5 సినిమాలు చేశారు. సో షీఈస్ ప్రిటీ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్. అయితే నేను ఇందాక చెప్పినట్టు థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి రిహర్సల్స్లో ఎక్కువ బిలీవ్ చేస్తాను. సో నేను ఎన్నిసార్లు అంటే ఒక టేక్కి వెళ్ళే ముందు, ఒక షార్ట్కి వెళ్ళే ముందు రిహర్స్ చేయడంలో ఐ బిలీవ్ ఇన్ దట్. సో నేను ఎన్నిసార్లు అడిగినా రేష్మ ఇంకొకసారి రిహర్స్ చేద్దాం అంటే షీస్ టు అప్లైజ్ అనమాట. పర్లేదు చేద్దాం, ఇంకో రిహర్సల్ అంటే చేద్దాం. ఈవెన్ ఆమె రెడీ అయింది సీన్ కైనా సరే నేను అడిగానని చెప్పి ఇంకో రిహర్సల్ చేసేది అనమాట. అందుకే అవుట్పుట్లో కూడా మీకు అంత ఎఫర్ట్లెస్గా, అంత ఈజీగా, అంత న్యాచురల్గా, సహజంగా అనిపించిందంటే దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ బికాస్ వీ వర్క్ వెరీ హార్డ్ బిహైండ్ ఇది బిఫోర్ ద టేక్. తననే తీసుకోవాలి అన్న ఏదైనా ఒపీనియన్ ఫస్ట్ నుంచి ఉండిందా, లేదంటే క్యారెక్టర్ మొత్తం డిజైన్ అయ్యాక తనని అప్రోచ్ చేయడం జరిగింది? అంటే నేను ఐ కెనాట్ ఎగ్జాక్ట్లీ టెల్ యూ దట్, బట్ నాకు తెలిసి డైరెక్టర్ గారి థాట్ ఏంటంటే ఈ రోజుల్లో చూసుకుంటే షీ ప్లేడ్ అ కాలేజ్ గోయింగ్ గర్ల్ అందులో, కానీ ఒక కొంచెం పొగరున్న క్యారెక్టర్. సో బేసిక్గా మైథిలి క్యారెక్టర్ చాలా మంచి అమ్మాయి, కానీ కొంచెం పొగరు ఉంటుంది అనమాట. ఇది అంటే ఈ రోజుల్లో అదే ఈ సినిమా కాన్సెప్ట్ కూడా అంతే. ఒక మగ ఆడ ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు సమానత్వం అన్నది ఉంటుంది కదా. సో ఈక్వాలిటీ వచ్చేసరికి నువ్వంటే నువ్వు అన్నట్టు ఉంటారు చాలాసార్లు. సో అలాంటప్పుడు కొంచెం ఈగో క్లాషెస్ వచ్చినప్పుడు ఆ పొగరు ఏంటంటే అది ఆ ఈగోని ఇంకా మ్యాగ్నిఫై చేస్తుంది, రెట్టింపు చేస్తుంది దాన్ని.
సో అలాంటి క్యారెక్టర్ని అలాంటి ఎక్స్ప్రెషన్స్ని ఎవరు ఇవ్వగలరు అని చెప్పి ఆయన కొత్త అమ్మాయి వద్దు, మనం ఆల్రెడీ 4-5 సినిమాలు చేసిన అమ్మాయి అయితే మంచిది, మనకి ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ ఉంటే మనకి ఇంకా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. నేను పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్. సో ఎవరు అని చూస్తున్నప్పుడు రేష్మాని సజెస్ట్ చేశారు. అండ్ దెన్ వి హ్యాడ్ హర్ ఆన్ బోర్డ్. సో డైరెక్టర్ గారు ఎలా అనిపించింది అంటే మీరు డైరెక్టర్ గారితో వర్క్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది పర్సనల్ ఎక్స్పీరియన్స్? అంటే నాకు ఫస్ట్ టైం ఆయన కలిసిన దగ్గర నుంచి ఎంత కూల్గా ఉన్నారో సెట్లో కూడా అంతే కూల్గా అంతే కామ్గా ఉండేవారు. మేబీ బికాజ్ వీ వర్ గివింగ్ వాట్ ఎవర్ యూ వాంటెడ్. ఆయన అడిగిన అవుట్పుట్ మేము ఇచ్చేవాళ్ళం. సో హీ వాజ్ వెరీ హ్యాపీ. అయితే ఆయన పేరుకి ఫస్ట్ టైమరే కానీ ఇంతకుముందు శ్రీను వైట్ల గారు అలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర కో డైరెక్టర్గా అసోసియేట్గా చేశారు. సో ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆయన ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతా రంగరించి ఆయన బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి ఈ సినిమా తీశారు. అందుకని ఇవాళ అవుట్పుట్లో కూడా మీకు ఆ కష్టం అంత బాగా కనిపిస్తుంది. మీకు క్లారిటీ అంత విజన్తో ఒక సినిమా తీయడం అన్నది ఇట్స్ నాట్ అ జోక్, ఎస్పెషల్లీ అలాంటి ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్. యాక్చువల్లీ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా కుదిరింది యాక్చువల్లీ మూవీకి. అంటే సీన్ కి సింకనైజేషన్ కానీ సాంగ్స్ వచ్చినప్పుడు అంటే ఆడియన్స్ బయటకు వెళ్ళిపోకుండా కూర్చొని అలాగే కనెక్ట్ అయ్యి కూర్చొని అండ్ దాని తర్వాత మీ డాన్స్ ఇంతకు ముందు 2 movies లో కంటే అంటే అందులో అసలు మేము చూసి ఉండేది డాన్స్. ఈసారి డాన్స్ అంటే స్పెషల్ కోచింగ్ ఏమైనా తీసుకున్నారు? అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడే సుభాష్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను డాన్స్. అయితే దాని తర్వాత ఎప్పుడు డాన్స్ చేయలేదు, ఎల్బిడబ్ల్యూలో చేయలేదు, చంద్రంగోదలో చేయలేదు. లాస్ట్ నేను డాన్స్ చేసిందంటే మంచు మనోజ్ సంగీత్లో రిహర్సల్స్. దట్ వాజ్ ద లాస్ట్ టైం ఐ ఎవర్ డాన్స్. దాని తర్వాత వెంటనే ఈ సాంగ్స్ షూటింగ్ స్టార్ట్ అయింది. అండ్ దెన్ ఇక నిక్సన్ మాస్టర్, రమేష్ మాస్టర్, కళాధర్ మాస్టర్ వీళ్ళు చాలా హెల్ప్ చేశారు. అంటే ఒక 1 day ముందే రిహర్సల్స్ చేసుకుని వెళ్ళాం అనమాట సెట్స్కి. సో చాలా హెల్ప్ అయింది నాకు కూడా కొంచెం. అంటే మళ్ళీ బ్యాక్ ఇన్ ఫామ్ అనమాట ఇప్పుడు కొంచెం. సార్ ఆల్రెడీ మన సినిమా సక్సెస్ అయిపోయింది. మీ సక్సెస్ గురించి అంటే మన సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ ఒక అందమైన కేక్ తయారు చేసాము, అది ఇక్కడికి పట్టుకొని వచ్చేసాము. సో సక్సెస్ అవ్వాలి అనే పార్ట్ అయిపోయింది. అంటే అవ్వాలనే పార్ట్ తో పాటు అంటే చాలా మంది చూసారు, ఇంకా చూడాలి సినిమా. అది నా పాయింట్ అదే అనమాట. చాలా మంది చూసారు, చాలా మందికి ఉపయోగపడే సినిమా కాబట్టి చాలా మంది చూసారు, ఆదరించారు. ఇంకా చూడాలని నా అభిలాష. ఓకే. సో తప్పకుండా అండి. అండ్ నార్మల్ గా మీ విషయానికి వస్తే పిక్చర్ అసలు ఎందుకు చూడాలంటారు? అంటే ఇప్పుడు నేను చూసాను, నేను కన్విన్స్ అయిపోయాను. మిగతా ఆడియన్స్ కన్విన్స్ అవ్వడానికి మీరేం చెప్తారు మూవీ గురించి? ఇప్పుడు ప్రేమించుకుంటున్న వాళ్ళు కానీ, ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్ళై పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ సినిమా కనెక్ట్ అవుతారు. ద ఓన్లీ రీజన్ ఈజ్ ఏ రిలేషన్షిప్లో అయినా ఎస్పెషల్లీ మొగుడు పిల్లల మధ్య 99% ప్రాబ్లమ్స్కి కారణం ఈగో. ఒకరి ఈగోని ఇంకో టచ్ అయినంత కాలం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ ప్రేమ గిన్నెడు పాల లాంటిది అయితే ఈగో చుక్క విషయం లాంటిది. ఈ సూసైడ్లు, యాసిడ్ దాడులు ఇవన్నీ లవ్ ఫెయిల్ అయ్యి కాదు, ఈగో హర్ట్ అయ్యి. దిస్ ఇస్ లైక్ మై ఫేవరెట్ డైలాగ్ ఇన్ ద మూవీ. అంటే ఈ డైలాగ్ ఈ సినిమాని మొత్తాన్ని డిఫైన్ చేస్తుందండి. ఇలాంటివి ఎన్నో మంచి డైలాగ్స్, ఎంతో మంచి సంభాషణలు ఈ సినిమాలో ఉన్నాయి. కామెడీ విషయానికి వస్తే రఘుబాబు గారు, ఉత్తేజ్ గారు చాలా బాగా చేశారు. అండ్ థియేటర్లో నేనైతే నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉన్నాను. సో రఘుబాబు గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఆయన మైథిలి క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ కి మావయ్య అనమాట. ఆయన మా పెళ్లికి పెద్ద, చూసాను కానీ మా పెద్దలను ఒప్పించింది ఆయన అనమాట. ఆయన బేసిక్ గా ఈజ్ డివోర్స్ లాయర్ ఇన్ సినిమా. అవును. సో లైక్ యూ సెడ్, అదే ఆయన కేసులు రావడం అంటే క్లయింట్స్ వస్తే ఉత్తేజ్ అన్న వచ్చి కేసు వచ్చింది అండ్ ఆల్. అంటే జనాలకు బాగా నచ్చింది. అంటే దట్ కామెడీ అన్నది. ఆబ్వియస్లీ రఘుబాబు గారు ఈజ్ సచ్ అన్ యాక్టర్. మీరు ఒక డైలాగ్ ఇస్తే దాన్ని 10 రెట్లు రెట్టింపుగా దాన్ని డెలివర్ చేయగలరు. విల్ రైజ్ అబౌవ్ ద స్క్రిప్ట్ అండ్ హీ విల్ డెలివర్. సో అంత టాలెంటెడ్ యాక్టర్, వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ ఇన్ ద ఇండస్ట్రీ ప్రస్తుతం అంటే రఘుబాబు గారి పేరు చెప్పొచ్చు మనం. మీరు ఎలాంటి డైలాగ్ ఇచ్చినా సరే దాన్ని ఆయన స్టైల్లో చెప్తే మీరు నవ్వుతారనమాట. సో మన ఫైనల్గా వస్తే సెలబ్రేషన్స్, కేక్ కటింగ్. సో కేక్ కటింగ్ చేసుకొని మా పూర్వ గారు, మేము మీ గురించి మాట్లాడుతూ, మన సక్సెస్ గురించి మాట్లాడుతూ, మూవీ సక్సెస్ గురించి మాట్లాడుతూ కేక్ని తయారు చేసుకొని తీసుకొని వచ్చాం. కేక్ టేస్ట్ చేసి మా పూర్వ గారికి ఎలా ఉందో చెప్పి, సో విల్ స్టార్ట్. జీలకర్ర బెల్లం ఒక మంచి సినిమాని మాకు ఇచ్చారు, అందుకంటే మంచి సక్సెస్ మీరు అందుకున్నారు.
సో ఇంతకంటే మంచి మూవీస్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు అంతకంటే మంచి సాంగ్స్, ఇంకా గొప్ప సాంగ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి సక్సెస్ మీట్లో నేను మీతో వచ్చి మళ్ళీ కూర్చోవాలని కోరుకొని ఇక్కడ ఈ షోని, అంటే నార్మల్గా మీకు ఎలా అనిపించింది ఈ షో గురించి? ఈ షో గురించి అంటే యాక్చువల్గా ఈటీవీ అభిరుచి కదా ఈ ఛానల్. ఇది సెలబ్రేషన్స్ నేను ఈ మధ్య చాలా చూశానండి. చాలా మంది సెలబ్రిటీస్ కి వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని కూడా పార్టిసిపేట్ చేయడం చూసాం. బట్ సినిమాలకు కూడా, సక్సెస్ అయిన సినిమాలకు కూడా చాలా మంచి ప్రయత్నం చేస్తున్నటువంటి అభిరుచి ఛానల్ వారు నిజంగా చాలా అప్రిషియేట్ చేసేటువంటి విషయం అనమాట. థ్యాంక్ యూ సార్. మీకు ఎలా అనిపించింది మన ప్రోగ్రామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ అభిరుచి ఛానల్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ఎందుకంటే మేము సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాం, కానీ ప్రేక్షకులతో మేము సక్సెస్ ఎంజాయ్ చేసే విధంగా మాకు అవకాశాన్ని కల్పించడం అన్నది వీ హ్యావ్ టు థ్యాంక్ యూ గైస్. లేకపోతే మేము ఎంజాయ్ చేస్తున్నాం, మా ఇళ్లలో చేస్తున్నాం, మా ఫ్యామిలీస్తో చేస్తున్నాం, కానీ ఎవరైతే సినిమాని చూసి ఆదరించారో వాళ్ళతో ఎలా షేర్ చేసుకోవాలన్న మీ మాధ్యమం ఏదైతే మీరు ప్రొవైడ్ చేశారో ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ ఇట్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. సో అదండి మన సెలబ్రేషన్స్లో జీలకర్ర బెల్లం సక్సెస్ సెలబ్రేషన్స్. బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక సెలబ్రిటీతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.